హాయ్ అండి, నమస్తే. నా పేరు భవాని. నేను మంగళగిరి రత్నాల చెరువులో పుచ్చలపల్లి సుందరయ్య నగర్లో ఉన్న డిఎన్ఆర్ రెవెన్యూలో ఉంటాను. నేను ఫస్ట్ నాకు ఎప్పుడైతే నేను హౌస్ వైఫ్ని, నేను ఈ మెషిన్ తీసుకోవాలని అనుకున్నప్పుడు యూట్యూబ్లో ఛానల్లో చెక్ చేశాను. మా ఫ్రెండ్ నేను కలిసి మొత్తం చూసి ఆవిడ నాకు సజెస్ట్ చేశారు, ఈ ఛానల్ ఇది బాగుంది, ఈ కంపెనీ ద్వారా ఈ కంపెనీలో ఉన్న మెషిన్స్ బాగున్నాయి, సో ఒకసారి వెళ్ళి చూద్దామని చెప్పి ఇద్దరం కలిసి, తను గుంటూరులో ఉంటారు, ఆవిడ నేను కలిసి శ్రీనివాసరావు గారి దగ్గరికి గుంటూరు 12/1 అరండల్పేటలో ఉన్న యూమి మెషిన్స్ దగ్గరికి వెళ్ళి వాళ్ళని అప్రోచ్ అవడం జరిగితే అప్పుడు రోహిణి, అక్కడ ఉన్న రోహిణి, ఎగ్జిక్యూటివ్ రోహిణి నన్ను అసిస్ట్ చేసింది. ప్రతి ఒక్క మెషిన్ గురించి నేను వెళ్ళినప్పుడు అన్ని మోడల్ మెషిన్స్ అవైలబుల్ ఉన్నాయి. సో నేను అప్పుడు మొత్తం ప్రతి ఒక్క మెషిన్ని డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. నాకు ఈ మోడల్ నచ్చింది. నెక్స్ట్ నేను శ్రీనివాసరావు గారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన కంప్లీట్ డీటెయిల్స్ కానీ డిస్కౌంట్స్ కానీ ఏదైనా కానీ అన్నీ చెప్పారు. చాలా బాగా అసిస్ట్ చేశారు. దానివల్ల నేను ఈ మెషిన్ తీసుకోవడానికి సిద్ధపడి మా వారు సపోర్ట్ చేయడం వల్ల నేను ఈ మెషిన్ తీసుకున్నాను. తీసుకున్న దగ్గర నుండి కూడా నాకు వర్కింగ్ పరంగా కూడా చాలా బాగుంది. టెక్నికల్గా కూడా నాకు చాలా సపోర్ట్ చేస్తున్నారు. మెషిన్ మొత్తం డిజైన్స్ కానీ అన్నీ బాగున్నాయి. థ్రెడ్స్ కూడా చాలా క్వాలిటీ, మనం ఏవైతే మెటీరియల్ వాడుతున్నామో బయట ఉన్న థ్రెడ్స్ కన్నా కూడా ఈ క్వాలిటీ అనేది చాలా బాగుంది. నేను దానివల్ల నేను వర్క్స్ అన్నీ కూడా చేసుకోగలుగుతున్నాను. మంచి మంచి ఆర్డర్స్ వస్తున్నాయి, క్వాలిటీ బాగుంది అంటున్నారు, డిజైన్ వర్క్ బాగుంది, అన్నీ కూడా బాగా చేసుకుంటున్నాను. నాకు టైలరింగ్ కానీ లేకపోతే ఈ మెషిన్ వర్క్ కానీ నాకు ఎటువంటి దీంట్లో సంబంధం లేదు, నాకు ఏ వర్క్తో రిలేషన్ లేదు. కానీ 1 డే డెమో తీసుకున్నాను. నాగేశ్వరరావు అనే టెక్నీషియన్ వచ్చాడు. అతను మొత్తం మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు ఉండి ప్రతి ఒక్కటి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసి ఎలా మార్కింగ్ చేసుకోవాలి, ఈజీ మెథడ్ మార్కింగ్ ఎలా అనేది చాలా క్లియర్గా చెప్పాడు. దాంతోపాటు అన్ని రకాల మోడల్స్, బోట్ నెక్ కానీ, రౌండ్ నెక్ కానీ, స్క్వేర్ నెక్ కానీ, ఆల్ ఓవర్ కానీ అన్ని డిజైన్స్ కూడా ఎలా మార్క్ చేసుకోవాలి, ఎలా సెట్ చేసుకోవాలి, బ్లౌజ్ని ఎలా సెట్ చేసుకుంటే నీట్ వర్క్ వస్తుంది అనేది కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేశాడు. ఆ చేయడంతోనే 1 డేతోనే నేను కంప్లీట్ నేర్చుకున్నాను. ద నెక్స్ట్ డే నుండి నేను నా వర్క్ అంతా కూడా స్టార్ట్ చేసుకున్నాను. ఆ డిజైన్స్ అన్ని కూడా ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. నేను ఇందాక చెప్పాను కదా మీకు కొన్ని డిజైన్స్ చూపిస్తాను అని. సో ఇప్పుడు ఆ డిజైన్స్ చూపిస్తున్నాను, చూడండి. ఇది కంప్లీట్ జరీ వర్క్ వచ్చి చేసిన డిజైన్ అనమాట. సో ఇట్లా జరీ వర్క్ వేస్తే ఎట్లా ఉంటుంది ఏంటి అనేది మొత్తం ఈ హ్యాండ్స్, ఇది బ్యాక్ నెక్, ఇది ఫ్రంట్ నెక్. సో ఇట్లా వేస్తే ఎట్లా ఉంటుంది అనేది మీకు చూపించడం కోసం అని చెప్పి ఇట్లా ఒక శాంపిల్ కోసం అని చెప్పి వేశాను. నెక్స్ట్ కలర్ కాంబినేషన్ అనేది డిఫరెంట్గా ఎలా తీసుకుంటే కలర్స్ని బట్టి దానికి డార్క్ కలరా లైట్ కలరా ఏంటి కాంబినేషన్ అనేది తెలుస్తుంది. ప్లస్ ఫినిషింగ్ కూడా మన థ్రెడ్స్కి క్వాలిటీ ఉన్నాయి. సో ఆ క్వాలిటీలో మనకి ఎంత ఫినిషింగ్ వస్తుంది, ఎంత షైనింగ్ వస్తుంది అనేది మీరు ఈ వర్క్ని చూసి చూడొచ్చు. ఇప్పుడు ఈ మిషన్కి ఏదైతే ఫిట్ చేసిందో ఆల్రెడీ ఒక కస్టమర్ వేయించుకున్నారండి. అదే సెకండ్ ఇంకొక కస్టమర్ చూసి ఆ డిజైన్ చూసి నచ్చింది అన్నారు. సో ఆ డిజైన్ చూడండి. ఇప్పుడు ఇది బ్యాక్ నెక్, జస్ట్ స్మాల్ కస్టమైజేషన్ అనేది చేశాను. వీటికి చిన్న చిన్న స్టోన్స్ అనేది స్టిక్ చేయడం వల్ల ఇంకొంచెం డిజైన్ అనేది చాలా హైలైటెడ్గా ఉందన్నమాట. నెక్స్ట్ వచ్చేసరికి ఇదొకటి మనకి రౌండ్ నెక్లోనే కట్ వర్క్ మోడల్. ఇది కట్ వర్క్ అంటున్నారు, ఇప్పుడు ఇది బాగా ట్రెండీగా ఉంది కట్ వర్క్ అనేది. సో ఇట్లా చూడండి, ఇప్పుడు ఇది నెక్ వచ్చేసరికి మనకి కట్ చేసుకోవడానికి ఇట్లా డిజైనర్గా కట్ చేసి నీట్గా ఒక కట్ వర్క్ మోడల్ అంటారు. ఈ కట్ వర్క్ అనేది ఒక కస్టమర్ ఎంచుకున్నారండి, ఇది కావాలని చెప్పని. ప్లస్ హెవీ హ్యాండ్స్, ఇప్పుడు ఎక్కువగా కస్టమర్స్ నెక్ డిజైన్ కన్నా కూడా హ్యాండ్ డిజైన్స్ అనేది ప్రిఫర్ చేస్తున్నారు. ఇట్లా నీట్గా హెవీగా హ్యాండ్స్ వేయించుకుంటున్నారు. సో ఇట్లా మిర్రర్ వర్క్ అండి. నెక్కి వచ్చేసరికి ప్లెయిన్ ఇచ్చారు. ప్లస్ హ్యాండ్స్ వచ్చేసరికి అరవంకి స్టైల్ అంటారు దీన్ని. మిర్రర్ వర్క్ అరవంకి స్టైల్ అనేది వేశాను. చూడండి మీరు, ఇది మంగళగిరి పట్టు అండి. చాలా మంది అంటారు మంగళగిరి పట్టు మీద సరిగ్గా పడదు, డిజైన్ నీట్గా ఉండదు అని చెప్పని. ఇదిగోండి కచ్ వర్క్ మోడల్ వేశాను మంగళగిరి పట్టు మీద. ఇదిగోండి హ్యాండ్స్ కూడా ఇట్లా నీట్గా హ్యాండ్స్ వచ్చాయి. రా సిల్క్ మీద కూడా పడదు అని చెప్పని అంటారు, డిజైన్ సరిగ్గా థ్రెడ్ క్లాత్ పాడైపోతుంది ఏంటి అని. చాలా సింపుల్గా వేశాను, హెవీగా కాకుండా నీట్గా వచ్చింది. కస్టమర్ శారీ కలర్ని బట్టి మనం చేసుకుంటాం కదా, సో ఇట్లా వచ్చిందనమాట. ఈ బోట్ నెక్ అనేది
కస్టమర్ రిక్వైర్మెంట్ని బట్టి వేసాము. ప్లస్ దాంతో కాంబినేషన్గా హ్యాండ్స్కి కలర్ అనేది చేంజ్ చేయమన్నారు, ఇలా చేంజ్ చేసాము ఫ్లవర్కి. అలాగే దానికి స్టోన్ మధ్యలో కస్టమైజేషన్ వర్క్ చేయాలి, సో ఇట్లా వస్తుంది. ఇది రన్నింగ్ అవుతుంది. కస్టమర్కి కొన్ని బుటీస్ వేసాము, ఇంకొక 2 టైప్స్ ఆఫ్ బుటీస్ మనం శాంపుల్గా వేసిస్తే వాళ్ళకి నచ్చితే కనుక నెక్స్ట్ టైం వేసినప్పుడు ఇంకా ఎక్స్ట్రా బుటీస్ వేయడానికి కానీ ఏదన్నా యూజ్ అవుతుందండి. సో ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. అయితే చాలా బాగుందండి. నాకు వర్క్ పరంగా కూడా చాలా యూస్ఫుల్గా ఉంది. కస్టమర్స్ కూడా బాగా నచ్చింది, వర్క్ నచ్చింది. సో ద బెస్ట్ ప్రోడక్ట్ ఈస్ ద యూమి.